అని దేవుడు ఏర్పరచుకున్న శ్రేష్ఠుడైన అపోస్తలలో శిష్యులలో ఒకడిగా ఉన్న పేతురు చెరసాలలో ఉన్నాడు. వీ కెన్ ఇమాజిన్ ద మైండ్ సెట్ ఆఫ్ పీటర్. అతను ఎటువంటి ఆలోచనలు గుండా వెళ్తూ ఉండొచ్చో మనం ఊహించగలం. చెరసాలలో వేయబడ్డాడు. అతను ఎవరితో అయితే కలిసి యేసయ్యను వెంబడించాడో ఆ ఒక శిష్యులలో ఒకనిగా ఉన్న యాకోబు అప్పుడే ఖడ్గంతో చంపబడ్డాడు. ఇప్పుడు పేతురు మనసులో సహజంగా చెప్పాలంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, చెరసాలలో వేయబడినప్పుడు నెమ్మది ఉండదు, రేపు ప్రొద్దున ఏం జరుగుతుందో అని ఆందోళన, నా ప్రాణానికి ఏదన్నా అయిపోతుందేమో, డబ్బు పోతే పోనీలే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనుకుంటాం కదా. ఆరోగ్యం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, ఏం పర్వాలేదులే మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల, మెడిసిన్స్ వాడడం వల్ల మళ్ళీ ఒకవేళ ఉద్యోగం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఏదైనా మనం కొంచెం ధైర్యంగా ఉండగలమేమో. కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రతి మనిషి ఖచ్చితంగా ప్రాణ భయము ప్రతి మనిషిలో ఉండే ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ ద ఫియర్ ఆఫ్ డెత్ అంటారు కదా. మరణ భయము ప్రతి మనిషికి ఉండే ప్రధానమైన భయము. అయితే చెరసాలలో వేయబడిన పేతురు ఏం చేస్తున్నాడో, దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ పీటర్. చెరసాలలో ఉన్న పేతురు యొక్క వైఖరి నుండి మనం ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్చుకోవాలి. ఏం చేస్తున్నారు పేతురు భక్తుడు చెరసాలలో అని ఆలోచన చేస్తే 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. హౌ కెన్ అ మ్యాన్ ఇన్ ప్రిజన్ స్లీప్ ఆర్ రెస్ట్? అసలు నిద్ర పడుతుందా? కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే, టెన్షన్ వస్తే మనం టెన్షన్ పడి మనతో ఉన్న వాళ్ళందరినీ టెన్షన్ పెడతా ఉంటాం. మనకి ఏడుపు వస్తే మనం ఏడుస్తాము, మనతో ఉన్న వారందరినీ ఏడిపిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనమున్న పరిస్థితి మన చుట్టూ ఉన్న వారి మీద కూడా రుద్దుతూ ఉంటాం. ఇప్పుడు పేతురు దైవజనుడు చెరసాలలో ఉన్నాడు. నిజానికి అతని ప్రాణం పోయే పరిస్థితే చెప్పాలంటే. చెరసాలలో ఉన్నాడంటే రేపు ప్రొద్దున ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఐఎమ్ షూర్ వాటన్నిటిని గుర్చిన ఆలోచన లేదని కాదు, కానీ హీ వాజ్ ఏబుల్ టు రెస్ట్ ఇన్ ప్రిజన్. చెరసాలలో ఎలా నిద్రించగలిగాడు అంటే, దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది, గమనించండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం, మనందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద, మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే, ఇది చాలా కష్టం. చాలాసార్లు మనం అంటాం కదా, నా మనస్సు నా ఆలోచన నా స్వాధీనంలో ఉండడం లేదండి, కొంచెం స్ట్రెస్ లేకుండా ఉందాం అనుకున్నా కానీ నా వల్ల కాటలేదు, ఏవేవో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, భయకంపితమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నెగటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయి, నా మనసు నా స్వాధీనంలో ఉండట్లేదు. దైవజనుడైన పేతురు కూడా తన మనసు తన స్వాధీనంలో పెట్టుకోలేని పరిస్థితి అది. కానీ ఎలా అంత విశ్రాంతి తీసుకోగలుగుతున్నాడు, ఎలా అంత నెమ్మదిగా పండుకోగలుగుతున్నాడు అంటే అతని మనసు దేవుని మీద ఆనుకుంది. ఈ రాత్రికాల సమయంలో